హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ టెక్నాలజీస్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ జావా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వెబ్ టెక్నాలజీస్ ఛానల్. అసలు జావా లాంగ్వేజ్ ఎలా వచ్చింది అంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ వాళ్ళ టీమ్కి 1990లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఒక సాఫ్ట్వేర్ పెట్టి మళ్ళీ దాన్ని మనము ఒక రిమోట్ కంట్రోలర్తో ఆపరేట్ చేయాలి. అంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఒక సాఫ్ట్వేర్ పెట్టి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ పెట్టి మళ్ళీ దాన్ని మనము ఒక రిమోట్ కంట్రోలర్తో ఆపరేట్ చేయాలి. ఇలా వాళ్ళ దగ్గరికి ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. అలా ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బెటర్ అని అన్నప్పుడు అప్పటికే ఉన్న హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రెండే అండి. ఒకటి సి, ఇంకొకటి C++. రెండిట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బెటర్ అని ఆలోచించినప్పుడు దే ఫౌండ్ ఏ బిగ్ డిసడ్వాంటేజ్ అండి. వాళ్ళకు ఒక పెద్ద ఫ్లా కనిపించింది. అది ఏంటి అంటే C++ రెండు కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. అంటే అది కొన్ని డివైజెస్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే అది డివైస్ చేంజ్ అయిందో అది వర్క్ అవ్వదండి. ఎందుకు అంటే డివైజెస్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనేది కాస్ట్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకు C++ యూజ్ చేసి డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనేది వేరొక సిస్టంలోకి వెళ్ళినప్పుడు అది సపోర్ట్ చేయదండి. ఎప్పుడైతే ప్లాట్ఫామ్ చేంజ్ అయిందో అప్పుడు అది సపోర్ట్ చేయదండి. ఇలా వాళ్ళకి ఒక పెద్ద ఫ్లా కనిపించింది. ఈ ఫ్లాని ఓవర్కమ్ చేస్తూ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు అంటే వాళ్ళే ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ని డెవలప్ చేద్దాము అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. అలా మనకి జావా అనేది వచ్చింది. అసలు జావా అనేది ఎలా వచ్చిందో అనేది నేను చెప్తాను. అంతకంటే ముందు ఆల్రెడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు కొత్త లాంగ్వేజెస్ ఎలా వస్తాయి అంటే ఓల్డ్ లాంగ్వేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేస్తూ న్యూ లాంగ్వేజెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని కొత్త ఫీచర్స్తో ఓల్డ్లో ఉన్న ఫీచర్స్ని ఓవర్కమ్ చేస్తూ కొత్త ఫీచర్స్ డెవలప్ చేసినప్పుడు కొత్త లాంగ్వేజెస్ అనేది వస్తూ ఉంటాయి. C++లో ఒక ఫ్లా ఉంది. ఆ ఫ్లా ఏంటి అంటే C++ రెండు ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. ఈ ఫ్లాని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే జావా లాంగ్వేజ్. జావాకి ఫస్ట్ ఓక్ అని నేమ్ పెట్టారండి. అంటే OAK అనమాట. మళ్ళీ దాన్ని జావా లాగా రీనేమ్ చేశారు. అసలు ఎందుకు అలా వచ్చింది అని అంటే నేను చెప్తానండి. దానికంటే ముందు సి ఉన్నప్పుడు C++ అసలు ఎందుకు వచ్చింది అని ఒక డౌట్ అనేది వస్తుంది. C++ ఉన్నప్పుడు జావా ఎందుకు వచ్చింది అని అంటే C++ రెండు ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ కాబట్టి దాన్ని కమ్ చేస్తూ వచ్చిందే జావా లాంగ్వేజ్. మరి సి ఉన్నప్పుడు C++ ఎందుకు వచ్చిందనే డౌట్ అనేది వస్తుంది మనకి. అసలు అలా ఎందుకు వచ్చింది అని అంటే సిలో ఒక ప్రాబ్లం ఉంది. అంటే సిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి C++ అనేది వచ్చింది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి అంటే సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అంటే ఫంక్షన్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఆ ఫంక్షన్కి లేకపోతే ఆ ప్రొసీజర్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ అసలు అది ఎలాగ బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద ఇంపార్టెన్స్ ఉండట్లేదండి. బట్ సి అనేది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ అండి. ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పటికీ చాలా ప్రోగ్రామింగ్లో గేమింగ్లో చాలా ప్రోగ్రామ్స్ సిని యూజ్ చేసి రాస్తూ ఉంటారు. కానీ సి ఉన్నప్పుడు C++ ఎందుకు వచ్చింది అని అంటే సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ కాబట్టి. అసలు ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఏం జరుగుతుందంటే ప్రతి చిన్న టాస్క్కి మనం ఒక ఫంక్షన్ రాస్తున్నామండి. ఇప్పుడు టాస్క్ పెద్దదైనప్పుడు దాన్ని మనము చిన్న చిన్న సబ్ టాస్క్ లాగా డివైడ్ చేసి మళ్ళీ ఈచ్ సబ్ టాస్క్కి ఒక ఫంక్షన్ రాయాలండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువైనప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఎక్కువైపోతున్నాయండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ వస్తుంది. ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అంటే ఏదైతే ప్రోగ్రామ్ లెంత్ పెరిగిపోవడాన్ని టెక్నికల్ టర్మ్లో ఏమంటామంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అని అంటాము. సిలో ఉండే ఒక పెద్ద ఫ్లాని ఐడెంటిఫై చేశారు. అదేంటి అంటే
ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ. సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల, టాస్క్ మీదే ఇంపార్టెన్స్ ఉండడం వల్ల, ప్రతి టాస్క్కి సబ్ ఫంక్షన్స్ రాయడం వల్ల ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సిలో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అనమాట. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే. సో ద బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈజ్ ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే సికి జస్ట్ ఒక క్లాస్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారండి. సికి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల ఏమైంది అంటే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్సంట్రేషన్ మొత్తం ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ మీద ఉన్నట్టు, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ అని ఉంటుంది. అంటే ఈ కొత్త మెథడాలజీని, అంటే సికి క్లాస్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల వచ్చిన కొత్త మెథడాలజీని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. కేవలం సికి క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. అందుకు దాన్ని ఏమన్నారంటే సి విత్ క్లాస్ అని అన్నారు. తర్వాత దాన్ని C++ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్సంట్రేషన్ మొత్తం క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. అలా మనకి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ మొత్తాన్ని తగ్గించేసింది. అలా మనకి సి నుండి C++ లాంగ్వేజ్ అనేది వచ్చింది. C++ ఉన్నప్పుడు అసలు జావా ఎందుకు వచ్చింది అని అంటే C++ రెండు ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ కాబట్టి మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి జావా అనేది వచ్చింది. అంటే ఏంటి అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది 2 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఒకటి కంపైలేషన్ చేస్తాము అండ్ అలాగే ఎగ్జిక్యూట్ చేస్తాము. కంపైలేషన్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే నువ్వు ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తావో అది 0s and 1s లాగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే సిస్టమ్ 0s and 1s మాత్రమే అర్థమవుతుంది కాబట్టి వాటిని మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతుంది. కాబట్టి ఎవరో ఒకరు మనం రాసిన ప్రోగ్రామ్ని 0s and 1s లాగా కన్వర్ట్ చేయాలి. అది కంపైలర్ చూసుకుంటుంది. అలా వర్క్ జరిగాక బైనరీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే జనరేట్ అవుతుంది అనమాట. ఆ బైనరీ కోడ్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అలా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అంటే ఫస్ట్ 0s and 1s లాగా కన్వర్ట్ అవ్వాలి, ఆ తర్వాత అవుట్పుట్ రావాలి. సో ఎప్పుడైతే C++ ప్రోగ్రామ్ని కంపైలేషన్ చేస్తామో అప్పుడు ఒక ఫైల్ అనేది వస్తుంది. 0s and 1s లాగా కన్వర్ట్ అయిన ఒక టెంపరరీ ఫైల్ అంటే .obj ఫైల్ అనేది వస్తుంది. సో .c ఆర్ .cpp ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్తో ఏ ప్రోగ్రామ్ అయితే నువ్వు రాస్తావో అది కంపైలేషన్ తర్వాత .obj ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అయితే add.obj ఫైల్ అనేది తీసుకొని ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో ఈ add.obj ఫైలే 0s and 1s కన్వర్షన్ అనమాట. ఈ 0s and 1s ఉంటాయి, ఇందులో బైనరీ కోడ్ ఉంటుంది. ఈ బైనరీ కోడ్ని ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్ చేసి కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే సరే ఇది 2 స్టెప్ ప్రాసెస్ కదా, ఫస్ట్ స్టెప్ ఎలాగో అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని వేరే సిస్టమ్కి తీసుకొని వెళ్ళి ఎలాగో ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది కదా, కంపైలేషన్ అయిపోయింది కదా, ఎగ్జిక్యూషనే మిగిలింది కదా అని వేరే సిస్టమ్కి తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదండి, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే C++ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ కాబట్టి. మనం జనరల్గా ఏం చేస్తాము, సాఫ్ట్వేర్ని ఒకేసారి కంపైల్ చేసి మిగతా సిస్టమ్స్కి అన్నిటికీ ఆ సాఫ్ట్వేర్ అనేది పంపిస్తాము. అంటే
కోడింగ్ లేకుండా ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మాత్రమే పంపిస్తామన్నమాట. సో అవతలి వాళ్ళు అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దాన్ని యూజ్ చేసుకునేలాగా, అంతేగాని కోడింగ్ మొత్తం అందులో పెట్టేసి ఇవ్వము. అయితే C++ యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, నువ్వు ఏ సిస్టమ్ మీద కూర్చొని ఆ ప్రోగ్రామ్ రాస్తావో ఆ సిస్టమ్ వాళ్ళు మాత్రమే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వేరొక సిస్టమ్కి వెళ్ళినప్పుడు అది వర్క్ అవ్వదండి. ఎందుకంటే C++ లాంగ్వేజెస్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నా సిస్టమ్ విండోస్ ఓఎస్ అండ్ అలాగే i3 ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ సిస్టంలో C ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నువ్వు కంపైల్ చేస్తే జీరోస్ అండ్ వన్స్ అనేది కన్వర్ట్ చేస్తుంది కదా. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, విండోస్ ఓఎస్కి తగ్గట్టు, అంటే i3 ప్రాసెస్ నా సిస్టంలో ఏ ఓఎస్ ఉంది, ఏ ప్రాసెసర్ ఉంది, ఏ హార్డ్వేర్ ఉంది, వాటికి తగ్గట్టుగానే జీరోస్ అండ్ వన్స్ అనేది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫైల్ని ఎవరికి మాత్రమే ఇవ్వగలను? ఎవరైతే విండోస్ ఓఎస్ యూజ్ చేస్తారో అండ్ అలాగే సేమ్ ప్రాసెసెస్ i3 ప్రాసెసెస్ ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే, ఎవరైతే నాకు తగ్గట్టు ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫైల్ అనేది ఇవ్వగలను. వేరే వాళ్ళకి ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఎందుకంటే కంపైలేషన్ అనేది జీరోస్ అండ్ వన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో C++తో రాసిన కోడ్ ఏమవుతుందంటే, అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ తగ్గట్టుగా డిపెండెన్సీ అయిపోతుంది. అంటే దాన్నే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని అంటారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ లాంగ్వేజ్ అనేది కావాలి. అంటే అదే జావా. సో జావా ఏం చేస్తుందంటే, మనం కంపైల్ చేసినప్పుడు, అంటే .java ఫైల్ని కంపైల్ చేసినప్పుడు .obj ఫైల్ రాదండి. అంటే జీరోస్ అండ్ వన్స్ అనేది రాదనమాట, కన్వర్ట్ అవ్వదనమాట. అదేం చేస్తుందంటే .obj ఫైల్ బదులు .class ఫైల్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఆ .class ఫైల్లో జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి అంటే ఉండవండి. దానికి బదులు ఏముంటాయంటే సమ్ ఇంటర్మీడియట్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. సో జావా కంపైలర్ ఏం చేస్తుందంటే, నీ ప్రోగ్రామ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే అక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. అంటే జీరోస్ అండ్ వన్స్ కావండి. సో ఆ జీరోస్ అండ్ వన్స్ కాకుండా వచ్చిన ఫైల్ని ఏమంటారంటే బైట్ కోడ్ అని అంటారు. సో ఆ బైట్ కోడ్ అనేది ఎవరికి అర్థం కాదు, ఓన్లీ జావా ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్కి మాత్రమే అర్థమవుతుంది. సో జావా ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్ నేమ్ ఏంటి అంటే JVM అంటే జావా వర్చువల్ మిషన్. సో JVMకి మాత్రమే ఆ .class ఫైల్ అనేది అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదండి. సో ఇప్పుడు నువ్వు జావా యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసావనుకోండి, .class ఫైల్ అనేది వస్తుంది కదా, దాన్ని పెన్డ్రైవ్లో తీసుకొని ఏ సిస్టమ్కి వెళ్ళినా అది కంపైలేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ అవ్వట్లేదు, ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. అది JVMకి మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. సో నువ్వు ఏ సిస్టంలోకి అయితే ఆ కోడ్ని తీసుకొని వెళ్ళావో ఆ సిస్టంలో జస్ట్ JVM ఉంటే చాలు. అంటే మనం JVMని ఇన్స్టాల్ చేస్తే చాలు, నీ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నువ్వు ఎక్కడైతే ప్రోగ్రామ్ రాసావో అక్కడ ఒక్క దగ్గర కోడింగ్ కంపైల్ చేస్తే చాలండి, మిగతా అన్ని సిస్టంలో డైరెక్ట్గా రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో అందుకే జావాని ఏమన్నారంటే కంపైల్ వన్స్ రన్ ఎనీవేర్ అని అన్నారు. సో అలా మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనేది వచ్చింది. సో జావా అనేది ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది అంటే, జీరోస్ అండ్ వన్స్ లాగా కన్వర్ట్ చేయకుండా ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఆ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనేది ఎవరికి అంటే, నువ్వు ఏ సిస్టంలో అయితే ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలి అనుకుంటున్నావో ఆ సిస్టంలో జస్ట్ JVM ఉంటే చాలు. అంటే JVM అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే చాలు, నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో మనము ఎక్కడైనా ఆ కోడ్ని రన్ చేయొచ్చు. అలా మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే, జావాని యూజ్ చేసి చాలా అప్లికేషన్స్ డెవలప్ చేశారండి. ఒక వెబ్ బ్రౌజర్ కూడా డెవలప్ చేశారు, దాన్ని వెబ్ రన్నర్ అన్నారు. తర్వాత దాన్ని హాట్ జావా అనే నేమ్తో పిలిచారనమాట. అప్పుడు అది బాగా పాపులర్ అయిపోయింది. సో ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ జావా యూజ్ చేసి డెవలప్ చేశారో అప్పుడు రియల్ వరల్డ్ అనేది దీన్ని ఐడెంటిఫై చేసిందనమాట. ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ అనేది వచ్చింది, అది జావా. ఫ్యూచర్లో
సాఫ్ట్వేర్ ఫీల్డ్ని ఇది రూల్ చేస్తుంది అని అన్నారు. అక్కడ నుండి జావా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అసలు జావా అనే లాంగ్వేజ్ ఎలా వచ్చింది అంటే మనం చాలా రిసోర్సెస్లో చూస్తుంటాం, జే అంటిది ఏ అంటిది అని చెప్తూ ఉంటారు, కానీ అవేం కాదు ఫ్రెండ్స్. అసలు జావా లాంగ్వేజ్ ఎలా వచ్చింది అంటే జావా డెవలప్ చేసే టైంలో వాళ్ళు ఎక్కువగా కాఫీని తాగేవాళ్ళంట. అంటే జావా డెవలప్ అవ్వడానికి కాఫీ హెల్ప్ చేసింది అని అనుకొని ఆ క్రెడిట్ మొత్తం కాఫీకి ఇవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు ఫ్రెండ్స్. అలా ఫస్ట్ ఓక్ అనే నేమ్ పెట్టారు, దాన్ని మళ్ళీ జావా లాగా రీనేమ్ చేశారు. అసలు జావాని ఎందుకు పెట్టారు అంటే రియల్ కాఫీ బీన్స్ అనేది జావాన్ ఐలాండ్ నుండి వచ్చేవన్నమాట. అలా వాళ్ళు ఆ ఐలాండ్ నేమ్ జావా అని తీసుకొని ఫస్ట్ 4 లెటర్స్ తీసుకొని ఈ లాంగ్వేజ్కి జావా అని రీనేమ్ చేశారు. అలా మనకి జావా అనే లాంగ్వేజ్ అనేది వచ్చింది. If you like the video, please do subscribe Telugu Web Technologies.